జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో 2019-24 భారీ భూ కబ్జాలు జరిగాయని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జీడీఆర్ న్యూస్ తో అన్నారు. సుమారు 100 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించారని, ఇందులో భాగంగానే మంగళం మరియు తిరుచానూరు ప్రాంతాలలో 16 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమున బాధితులు చాలా మంది ఉన్నారని పేర్కొంటూ వారందరూ ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూ కబ్జాలకు పాల్పడలేదని, దమ్ముంటే తిరుమల బేడి ఆంజనేయ స్వామి గుడి ముందు ప్రమాణం చేయాలని భూమునకు కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. భూ కబ్జాలు చేసిన చరిత్ర ఉన్నవారికి నీతి గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి వరుసగా ఆయన భూ కబ్జాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు తాజాగా తిరుపతిలో 100 కోట్లకు పైగా భూ కబ్జాలు చేసినట్టు సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఆయన ఎప్పుడు కూడా నీతివంతుడు, నిజాయితీవంతుడు, సనాతన ధర్మవాది, నేనేం తప్పులు చేయలేదని మాట్లాడి కరుణాకర్ రెడ్డి అడ్డంగా దొరికాడు. ఈరోజు తిరుపతి పరిసరాల్లో ఉన్న మంగళం గ్రామ పంచాయతీ కానివ్వండి, తిరుచానూరు గ్రామ పంచాయతీలో 100 కోట్ల భూ కబ్జా చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది. ఇప్పుడు చెప్పండి, కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఏ గుళ్ళో ఒట్టేస్తారు, ఏ గుళ్ళో మాట్లాడతారు, ఏ విచారణకు వస్తారు, ప్రజలు ఎందుకు ఇంత అమాయకులు మోసం చేస్తారు? ప్రజలు మోసం చేయాలి కర్మ, మీ కార్యకర్తలు మోసం చేస్తాడు. ఏదో తిరుపతి మీడియా వాళ్ళకి ఇంత సైట్ ఇస్తే దాన్ని నానా యాగి చేసి సోషల్ మీడియా హంగామా చేసినాడు. ఈరోజు మీరు 100 కోట్ల భూ కబ్జా ప్రభుత్వం కబ్జా చేస్తే ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు? అది ఆపేసి ఆంజనేయ స్వామి విగ్రహం కలిపినారు, ఆడ ఆంజనేయ స్వామి కనపడలేదు. ఇవన్నీ నీకు ఎందుకయ్యా? మీరు చేసిన కబ్జాలకి కరుణాకర్ రెడ్డి కబ్జాలు తిరుపతిలో ఇంకా విపరీతంగా జరిగినాయి. ఇది ఒకటే కాదు, అన్నీ కూడా బయట తీసుకొచ్చి కూటమి ప్రపంచంలో ఈరోజు చెప్తున్నాం, పరిరక్షణ పేరుతో టీటీడీ చైర్మన్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి 100 కోట్లు దోచేసిన వ్యక్తి ఈరోజు కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తిని తిరుపతి ప్రజలు వద్దనుకున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన మొహం చూడరని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.